సో ఫస్ట్ నుంచే వచ్చేద్దాం మనం. సో ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే సోనీ బ్రావియా నుంచి. సోనీ బ్రావియా కనుక మీకు దొరికింది అంటే ఈ సేల్లో తక్కువ ప్రైస్కి ఖచ్చితంగా మీరు దీన్ని అయితే లూట్ చేయండి. ఇక్కడ మీకు రెండు అయితే కనిపిస్తూ ఉంటాయి. సోనీ బ్రావియా S22 అయితే కనిపిస్తూ ఉంటుంది సోనీ బ్రావియా 2లో. ఇంకోటి వచ్చేటప్పటికి మనకి సోనీ బ్రావియా 2 S25 M2 అయితే ఉంటుంది. రెండు అయితే ఉంటాయన్నమాట. S25 M2 ఏదైతే ఉందో ఇది మనకి S22తో కంపేర్ చేస్తే మనకి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. మీకు కనుక ప్రైస్ ఇబ్బంది లేదు అనుకుంటే S25 M2 అయితే వెళ్ళండి. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనుక కనెక్ట్ చేసినా సరే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. చాలామంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనుక కనెక్ట్ చేస్తే అప్పుడు మీకు బెటర్ పిక్సెల్స్ యాడ్ చేయడం, బెటర్ యాక్సలరేషన్ ఇవన్నీ మీకు 25 M2లో అయితే ఉంటాయన్నమాట. సో ఇది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటే మీరు S22కి అయితే వెళ్ళండి. సోనీ బ్రావియా 2 మొత్తం మీద అయితే మీకు చాలా మంచిది అనమాట. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్లో మీకు 43 ఇంచెస్ దగ్గర నుంచి అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఈవెన్ మీకు 65 ఇంచెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉంది. ఆల్రెడీ నేను డీల్స్లో కూడా రివీల్ చేస్తున్నాను. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా నా ఫస్ట్ పిక్ సోనీ బ్రావియా 2 అనమాట. సో సోనీ బ్రావియా 2 అయితే మిస్ చేయొద్దు. నాట్ ఓన్లీ సోనీ బ్రావియా 2, నా బ్రావియా 3 అయినా 5 అయినా సరే సో ఇవి మీకు ఖచ్చితంగా మిస్ అయితే చేయొద్దు. అండ్ మీకు అలాగే X90L కూడా ఉంటుంది. వీటిని కూడా అయితే మిస్ అయితే చేయొద్దు. సో మీకు మంచి ప్రైస్ దగ్గర అయితే వస్తాయి. సో వీటిని మిస్ చేస్తే మళ్ళీ ఈ ప్రైస్కి అయితే అస్సలు రావు. సో మీ ఫస్ట్ ప్రయారిటీ అనేది మీరు దీటికే ఇవ్వండి. ఎందుకు అంటే మీరు ఏదైనా టీవీని పక్కన పెట్టి దీంతో కంపేర్ చేస్తూ ఏదైనా ఒక యూట్యూబర్కి పంపించి ఈ రెండు టీవీల్లో నేను ఏ టీవీ తీసుకోవాలి అని ఏ యూట్యూబర్ని అడిగినా సరే అసలు మీకు డిలే లేకుండా ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు సోనీ బ్రావియా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా దాన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అందుకే మీకు ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ డీల్ వచ్చేటప్పటికి మనకి LG నుంచి UA8200. నేను ఎప్పుడైతే ఈ బ్రావియా తీసుకోలేను, అంత ప్రైస్ నా దగ్గర లేదు అని అనుకుంటారో అప్పుడు మీరు LG UA8200కి అయితే రండి. ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్లో మీకు ఈ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు 43 ఇంచెస్ కూడా రెగ్యులర్గా 28,000 రూపాయలకి, ఆఫర్లో కూడా 28,000 రూపాయలకి, 33,000 రూపాయల నుంచి 28,000 రూపాయలకి అట్లా వస్తుంటుంది. లాస్ట్ ఆఫర్లో కూడా మనకి ఫ్రీడమ్ సేల్ జరిగింది కదా, అప్పుడు కూడా మనకి 28,000, 28,500 రూపాయలకి అయితే వచ్చింది. బట్ ఇప్పుడు 23,000 రూపాయలకి అయితే వచ్చిందనమాట. కిల్లర్ డీల్. మీరు అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏఐ ఫీచర్స్తో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో అయితే వస్తుంది. ఒకే ఒక్క మైనస్ ఏంటి అంటే ఇక్కడ మనకి రిమోట్ ఒకటే మైనస్ ఉంటుంది. మీకు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంది కానీ వీళ్ళు నార్మల్ రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక్కటే మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం పర్చేస్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయితే అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు దీంట్లో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు 43 ఇంచెస్ నుంచి మీకు 65 ఇంచెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి. 75 ఇంచెస్ వచ్చేటప్పుడు మీకు 2024 మోడల్ అయితే వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండిట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. కొన్నిట్లో మీకు సోల్డ్ అవుట్ అయితే అయిపోతూ ఉన్నాయన్నమాట. అది కూడా మీరు గమనించుకోండి. మీకు ఎప్పుడైతే ఎర్లీ యాక్సెస్ సేల్ జరిగిందో సో దీంట్లోనే చాలా వరకు ఇవి అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉన్నాయన్నమాట. సో మీ రెండో చాయిస్ అయితే ఖచ్చితంగా LG UA82కి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి అద్భుతమైన డీలు TCL Q6C అయితే ఉందన్నమాట. ఇది QD మినీ LED టీవీ. వెరీ రీసెంట్గా అయితే నేను దీన్ని మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. 55 ఇంచెస్ రెగ్యులర్గా మనకి 52,000 రూపాయల వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు కేవలం మీకు 39,990 రూపాయలు అంటే 40,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. QD మినీ LED టీవీ 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్తో 144 హెడ్జెస్ ప్రోమోషన్ గ్రాఫిక్స్తో వస్తుంది. అంటే మీరు స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆంక్యూ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బ్లాక్ లెవెల్స్ అయితే సూపర్ ఉంటాయి. మీకు హైగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. పిక్చర్ ఏదైతే బ్రైట్నెస్ ఉందో టీవీ బ్రైట్నెస్ కూడా మీకు ఆల్మోస్ట్ 900 నిట్స్ 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ వెళ్తూ ఉంటుంది. చాలా మంచిగా ఉంటుందన్నమాట. నేను వాల్ మీద టీవీ ప్లేస్ చేసి చూసినప్పుడు మీరు ఆ రివ్యూ చూడండి ఒకసారి. నైట్ నేను లైట్స్ ఆఫ్ చేస్తే నాకు వాల్లో ప్లే అవుతున్నట్టుంది కానీ టీవీలో ప్లే అవుతున్నట్లేదు. అంత మంచిగా ఉందన్నమాట. నేను ప్రొజెక్టర్ వేస్తే నాకు ఎట్లా కనిపిస్తుందో అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో QD మినీ LED కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. కాకపోతే వీళ్ళు చెప్తున్న 512 ప్లస్ డిమ్మింగ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం ఫేక్ అనిపించింది. ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయేమో అనిపించింది. బట్ మీకు ఓవరాల్గా మీరు సాటిస్ఫై అవుతారు మీరు పెట్టిన ఈ బడ్జెట్ దగ్గర మాత్రం. అండ్ నెక్స్ట్ డీల్ వచ్చేటప్పటికి మనకి TCL నుంచి Q6CS అయితే ఉంటుంది. అండ్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో Q6C దీనికి డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. దీనికి దానికి తేడా ఏంటంటే మీకు రిఫ్రెష్ రేట్లో తేడా ఉంటుంది. అలాగే మీకు ఏదైతే డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయో మీకు Q6Cలో వచ్చేటప్పటికి 512 ప్లస్ డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి కదా, దీంట్లో వచ్చేటప్పటికి మీకు
312 ప్లస్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. మీరు ఆ ప్రైస్ పెట్టుకోలేరు అని అనుకుంటే అప్పుడు మీరు దీనికి వెళ్ళాలి. Q6CS వచ్చేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. అదే మీరు Q6C వచ్చేటప్పటికి మీకు అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అది దీంట్లో అవైలబుల్ ఉండదు, ఇది దాంట్లో అవైలబుల్ ఉండదు. అదైతే గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు ఏవైతే నేను ఇప్పుడు చెప్తున్నానో లూట్స్, ఇవన్నీ మీరు లూట్ చేయాలి అంటే మీరు ఫ్లిప్కార్ట్లో కనుక మీరు లూట్ చేయాలి అని అంటే మీ దగ్గర యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ ఉండాలి. అదే మీరు అమెజాన్లో కనుక చూసుకున్నట్లయితే SBI క్రెడిట్ కార్డ్ కానీ SBI డెబిట్ కార్డ్ కానీ ఈ రెండిట్లో ఏదున్నా సరే మీరు లూట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా దీని అయితే తీసుకోండి. Q6C కంటే కూడా కొంచెం ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది. బట్ మీ ఫస్ట్ చాయిస్ అయితే మీరు Q6Cకి అయితే ఇవ్వండి. రెండు కూడా మనకి QD మినీ LED టీవీలు. అంటే ఇక్కడ మీకు అడిషనల్గా ఇంకొకటైతే యాడ్ చేశాను. ఇది మీకు అడిషనల్, ఇప్పటివరకు నేను 5 అని చెప్పాను కదా టాప్ 5 టీవీస్ అని. బట్ ఇప్పుడు మీకు అడిషనల్గా ఇంకొకటైతే యాడ్ చేస్తున్నాను. ఇదే మనకి LG నుంచి QNED అనమాట 8AA సిరీస్. ఇది ఒక్కటే తీసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు మీరు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. బ్లాక్ లెవెల్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. టాప్ నాచ్ అయితే ఉంటుంది. మీకు ఏ అప్స్కేలింగ్తో వస్తుంది, ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. చూసుకోండి, ప్రైస్ నాకు పర్లేదు అని అనుకుంటే మీరు టీవీకి అయితే వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా TCL Q6C అనేది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. మీకు కేవలం 40,000 రూపాయలకి 55 ఇంచెస్ QD మినీ LED టీవీ వస్తుంది. అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మన ఛానల్లో రివ్యూ ఉంది. ఒకవేళ కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. చాలా బాగుంటుంది టీవీ అయితే. సో ఇది ఫైనల్గా టాప్ 5 టీవీస్ ఈ సేల్లో పర్టికులర్గా మీరు కొనాల్సింది. మీరు కనుక ఈ సేల్లో ఈ టీవీస్ కనుక పర్చేస్ చేస్తే ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే వస్తాయి. ఎక్కువ కాలం టీవీస్ అయితే ఉంటాయి. అన్నిటికంటే మంచి డిస్ప్లే క్వాలిటీ మీరు ఎంజాయ్ చేయగలరు. వీటికి కనుక మీరు ఒక సౌండ్ బార్ కనుక కొనుక్కోగలిగితే ఇంకా మీకు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు సైజెస్ కూడా ఉన్నాయి. సో సైజెస్ మీరు తీసుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లైక్ చేసి కింద హై బటన్ ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.